నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా సరే అవమానించగలరు. ఆయనకి అది జన్మ హక్కులా భావిస్తాడు. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకుని జాతీయ జెండాకి నమస్కారం పెడతాడు. పుష్కరాలలో చెప్పులు వేసుకుని పూజలు చేస్తాడు. పుష్కరాలలో గోదావరి నది పుష్కరాలలో రాజమండ్రిలో 29 మంది ప్రాణాలని గాల్లో కలిపేశాడు. కృష్ణానది పుష్కరాల టైంలో విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి దాదాపు అతి పురాతనమైనటువంటి 47 దేవాలయాలను కూల్చేశాడు. ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడు. సాక్షాత్తు కలియుగ దేవుడు తిరుపతి కొండల పక్కనే పుట్టాడు ఈయన నారావారిపల్లెలో. అటువంటి వ్యక్తి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సొమ్ముతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముతోటి ధర్మ పోరాట దీక్షను చేశాడు. ఢిల్లీ వెళ్ళి వెంకటేశ్వర స్వామి సొమ్ము తీసుకుని సొమ్ములు ఖర్చు పెట్టి టిటిడి వాళ్ళ సొమ్ములతోటి శ్రీరాముణ్ణి అవమానించిన చంద్రబాబు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్య వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి ఆ కార్యక్రమాలు అయిన తర్వాత గుళ్ళకి దర్శనానికి వెళ్ళాడు. అలాగే చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ చెప్పులు వదిలేసేసి లోపలికి వెళ్ళారు. అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఆయన జై శ్రీరామ్ అనే నినాదం ఇవ్వలేదుట. ఇలా బొట్టు కూడా పెట్టుకోలేదుట. భక్తులు ఆయనను చూసి చంద్రబాబును చూసి నవ్వుకున్నారట, అసహనం వ్యక్తం చేశారట. ఈయన హిందూనని చెప్పుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు కక్కుతూ ఉంటాడు. కొన్ని పచ్చపత్రికలు ప్రధానమంత్రి గారు పిలిచేశారు, గుసగుసలాడేశారు ఆయనతోటి అని చెప్పి ప్రచారాలు చేశారు. ఇది బాబు గారు. ఈయన ఎవరు ప్రధానమంత్రి గారు కాదండి. ఈయన కూడా ప్రధానమంత్రి కాదు. అది అడవి కావచ్చు, అయోధ్య కావచ్చు, ఏదైనా కావచ్చు. గుంటనక్కలకి తేడా తెలియదు. ఆ నంగి చూపులు, దొంగలాగా చూపులు, మాటలు. వెన్నుపోటు పొరిచిన తారక రాముడు అనుకున్నాడామో చంద్రబాబు నాయుడు. కాదు, అది నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించిన అయోధ్య రాముడు. అక్కడ కూడా ఎటువంటి నంగి చూపులు చూస్తున్నాడు. ఆయనతోటి ఉన్నది ఎవరో మీకు అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ఎన్వి రమణ గారు. మరి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో 53 రోజులు జైలుకి వెళ్ళొచ్చి ఆ తర్వాత దేవాలయాలు తీర్థయాత్రలు ప్రారంభించాడు ఆయన. ఆ తీర్థయాత్రల్లో భాగంగానే భారీగా హుండీల్లో మల్లికార్జున స్వామి హుండీలో కావచ్చు, శ్రీశైలం మల్లికార్జున స్వామి హుండీలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, పానకాల నరసింహస్వామి హుండీలో కావచ్చు, కనకదుర్గమ్మ హుండీలో కావచ్చు, భారీగా కానుకలు సమర్పించారు. అయోధ్య రాములు వారి దగ్గరికి వెళ్ళేసరికి చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ హుండీలో ఎంత వేశారో తెలియదు. మరి ఆయన రాధాకృష్ణ గారు ఇవాళ వార్త వడ్డించి రాశాడు 2 కోట్ల రూపాయలు వజ్రాల గడియారం అని చెప్పి. మరి ఈయన ఎవరికి ఏ గడియారాలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, లేదా నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని అని చెప్పి ఆయన చెంబుడు నీళ్లు నుండి పిడికడు మట్టి తీసుకొచ్చాడు కదా, ఈయన కూడా అమరావతి నుంచి తీసుకెళ్ళాడా? పిడికడు మట్టి చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చాడా? అక్కడ లేదు. మనిషికో ఇటుక, విద్యార్థులు తలొకళ్ళు ఒక్కొక్క ఇటుక అని చెప్పి స్కూళ్ళల్లోనూ అక్కడ చందాలు పూజించాడు కదా. అట్లాగే అదేమన్నా అక్కడికి చందాల రూపంలో వచ్చింది, ఏమన్నా పట్టుకెళ్ళి ఇచ్చాడా? అబ్బా, ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ హుండీ పెట్టలేదు. ఇంకా హుండీ పెడితే వేసి వచ్చిండేవాడు. హుండీ పెట్టలేదు. అదే 371 కోట్ల స్కిల్ దొంగ బాబే. అవి ఎట్లా ఏపీ SSDC అక్కడి నుంచి డిజైన్ టెక్కి వెళ్ళింది. డిజైన్ టెక్ నుంచి PVSPకి వెళ్ళింది. PVSPకి 230.29 కోట్లు వెళ్ళింది. ACI షెల్ కంపెనీది, దీనికి 1,19 లక్షల రూపాయలు వెళ్ళింది. ACI అనేది ఇంకొక షెల్ కంపెనీ, దానికి 56 కోట్లు వెళ్ళింది. నాలెడ్జ్ పోడియం ఇది ఒక షెల్ కంపెనీ, దానికి 45.28 లక్షలు వెళ్ళింది. ETA ఇదొక షెల్ కంపెనీ, 14 కోట్ల 1 లక్ష రూపాయలు వెళ్ళినాయి. ప్యాట్రిక్ ఇదొక షెల్ కంపెనీ, దీనికి 1,13 లక్షలు వెళ్ళింది. IT స్మిత్ షెల్ కంపెనీ ఇదొకటి, 3.13 లక్షలు వెళ్ళింది. భారతీయ గ్లోబల్ ఇదొక షెల్ కంపెనీ, 3,13 లక్షల రూపాయలు వెళ్ళింది. ఇన్వెబ్ ఇదొక షెల్ కంపెనీ, 1,56 లక్షల రూపాయలు వెళ్ళింది. పోలారిస్ ఇదొక షెల్ కంపెనీ, 2,20 లక్షలు వెళ్ళింది. కార్డెన్ అండ్ పార్ట్నర్స్ 12 కోట్లు ఇదొక షెల్ కంపెనీ, 12 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఫారిన్ కమిటీ దీనికి 3,22 లక్షల రూపాయలు వెళ్ళింది.
అదర్ కంపెనీస్, షెల్ కంపెనీస్ 84,50,00,000 రూపాయలు వెళ్ళింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చాను నేను. 65 కోట్ల రూపాయలు నా కంపెనీలో ఖాతాల్లో వేశారు. ఆ 65 కోట్లు టీడీపీ ఖాతాలోకి జమ అయిపోయినాయని ఆంధ్రప్రదేశ్ సిఐడి గుర్తించింది. ఆల్రెడీ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి A22గా ఉన్న నిందితుడు యోగేష్ గుప్తాను ఈ నిధుల మళ్లింపులో కీలక సూత్రధారిని చంద్రకాంత్ షా కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. స్కిల్ కేసులో A26గా ఉన్నటువంటి నిందితుడు సావన్ కుమార్ జాజుతో కలిసి యోగేష్ గుప్తా 2016లో కలిశారట. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని కోరారట. ఆ పిటిషన్లోనే చెప్పేశాడు ఆయన కోర్టులో. ఏసీఐ కంపెనీ తరఫున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి 2 బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు 65 కోట్లు తన కంపెనీ ఖాతాలోకి జమ చేశారని పిటిషను. అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొన్ల కంపెనీలకు మళ్లించానని చంద్రకాంత్ షా చెప్పారు. అతను అప్రూవర్గా మారిపోయాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఇప్పుడు అసలు రంగు బయటపడిపోయింది బాబు గారిది. సరే, న్యాయస్థానాలు తీర్పులు వస్తాయి. ఆ తీర్పుల్ని మనం ముందు ఊహించొద్దు. న్యాయస్థానం తీర్పు వచ్చేంత వరకు వేచి చూద్దాం. ఏదేమైనా సరే దొంగ దొరికిపోయాడు. జై హింద్.